నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 19, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు కర్కాటకంలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, మంగళుడు సింహరాశిలోను, సూర్యుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితుల ప్రకారము వీరి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి రోజు. మీరు ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మార్పులు కనబడుతున్నాయి. అది ఉన్న స్థానం నుంచి వేరే స్థానం కోసమా, లేదు అంటే కనుక ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశం కేడర్ మారడం కానీ, లేదా మీ పోస్ట్ మారడం కానీ, లేదా మీరే వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం కానీ, ఇలాంటివి మార్పులు అనేవి ఈ రోజు కనబడుతున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల మీకు ఉత్తర మంచి లాభాలు పొందుతారు. నూతన ఆలోచనలు మీరు ఈ రోజు కనుక అమలు పరిచినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. అయితే కుటుంబ విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితి గతంలో ఉంటే కనుక అవి తగ్గి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈ రోజు ముందుకు వెళ్ళి మీ పనులు చేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని మీకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక గోచార రీత్యా కావచ్చు, గ్రహరీత్యా కావచ్చు, ఇబ్బందులు ఉంటే వాటిని పోగొట్టుకోవడం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీ చేత్తో మీరు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత తేలికతనం ఉండొచ్చు. అంటే గతంలో ఇబ్బందులు పడుతూ ఈరోజు హాయిగా ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు, కానీ కొత్త రుణాల కోసం మాత్రము ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. బ్యాంకు ఫైనాన్స్ సంబంధించిన పనులు ఏవైనా ఉంటే గతంలో ఇబ్బంది పడ్డం కానీ, మళ్ళా తిప్పడాలు కానీ, ఇలాంటివి ఏవైనా మీరు గతంలో ఫేస్ చేసి ఉంటే నిన్నటి వరకు కూడా ఈ రోజు అవి వేగవంతమయ్యి మీ పనులు మీకు సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చని వస్త్రాన్ని కానీ, ఆకుపచ్చ పండును కానీ, ఆకుపచ్చ పువ్వులు కానీ, ఇలా ఆకుపచ్చకు సంబంధించిన కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ ఏదైనా దాన్ని మీరు ఆలయంలో కావచ్చు, లేదా అంటే మీ ఇంట్లో కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే పేదవారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే బుధ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉదయం కొంచెం ఉత్సాహంగా ఉండి మధ్యాహ్నము అయ్యేటప్పటికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత డల్గాను నిస్సత్తుగాను ఉండే అవకాశం కనబడుతోంది. అపరాహ్నం దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం నుంచి కూడా ఉత్సాహంగాను అనుకూలమైన వార్తలు వినడము, శుభవార్తలు వినడము, దీంతో పాటు ఇంటర్వ్యూస్కి ఎవరైనా గతంలో వెళ్ళి ఉంటే కనుక విజయం సాధించడంతో పాటు మీరు అపాయింట్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా చాలా చక్కగా మధ్యాహ్నం నుంచి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, అల్లము తరువాత మిరియాలు మీ శక్తి కొద్దీ ఏదైనా గుళ్ళో కానీ, లేదా అంటే పారే నీళ్లల్లో కానీ వదిలేసినట్టయితే మంచి ఫలితాలు, అంటే గ్రహరీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గతంలో ఉన్న విషయాలను మీ అంతట మీరే తలుచుకుంటూ, మీకు మీరే జాలి చూపించుకుంటూ, మీకు మీరే సమాధాన పరుచుకుంటూ, ఇలాగా ఈ రోజుని చాలా అనవసరంగా వృధా చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రులతో గడిపే సమయం మీకు ఈ రోజు దొరకకపోవచ్చు. మానసిక అశాంతి కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఒత్తిడి, మీ రంగాలలో ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము,
శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే గతంలో ఆగిపోయిన ఏ పనులైనా సరే, ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదైతే మీకు అనుకున్న పనులు గతంలో ఆగిపోయి ఉంటే అవి ముందుకెళ్లేందుకు శివాలయంలో మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుని సంకల్పం చెప్పుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు మంగళుడు ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల శక్తి, అధికారము, పదవిలో మీకు మంచి హోదా కనపడ్డము, మంచి మెరుగుదల కనపడ్డము, మంచి మంచి అవకాశాలు రావడము జరిగే స్థితి కనబడుతోంది. పబ్లిక్ రంగాల్లో మీకు ప్రభావం పెరిగి మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో లేవు. గతంలో ఉంటే కనుక అవి ఈరోజు అండర్స్టాండింగ్ లెవెల్లో సద్దుమణిగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సీజనల్ మార్పులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడం వల్ల ఉదయం పూట కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కార్యాలయంలో కొంత ఒత్తిడి, మానసిక అశాంతి, అలజడి మీకు మీకే మీరున్న స్థానంలో కలిగేటట్టుగా గోచరిస్తోంది. అలాంటిది ఏదైనా అనిపించిన వెంటనే ఈరోజు మీరు మీ కార్యాలయంలోంచి మీ పని నుంచి సెలవు తీసుకుని వచ్చేసే ప్రయత్నం చేయండి తప్ప కంటిన్యూ చేసినట్టయితే మీ రంగంలో మీరు తప్పులు దొరికే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. గడచిన పాత విషయాలు ఏవైనా మీకు ఉంటే కనుక వాటిని అక్కడికక్కడ వదిలేయండి తప్ప ఈ రోజుని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకండి. ఎందుకంటే అసలే ఈ రోజు బాలేదు, మానసిక ఒత్తిడి, అశాంతి కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగానే ఉండబోతోంది. ఎటువంటి అలజడులు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ స్తోత్రము లేదా నవగ్రహ పీడా స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని కనుక పఠించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రాహు కేతువు మీకు షడష్టక యోగంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రభావంతో మీకు ఊహించని మార్పులు, నిన్నటి వరకు లేనటువంటివి, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటివి, అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు, జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి అయితే సంతోషించండి, చెడు అయితే కనుక ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ఖర్చులు, ఆకస్మికంగా ప్రతిదీ నష్టపోయే అవకాశం, మీకు తెలియకుండానే నష్టాల్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు పరిహారము అంటే ఏదైనా ఒక ఆలయంలో మీకు దగ్గరున్న ఏదైనా ఆలయం పర్వాలేదు, ఆ ఆలయంలోకి వెళ్ళి అక్కడ మీ పేరిట మీకు ఇబ్బంది కలిగించినటువంటి సమస్య చెప్పుకొని ఏదైనా ఒక వస్తువుని దానంగా ఇచ్చేయండి. అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, లేదా వాటర్ కావచ్చు, లేదా అన్నం కావచ్చు, ఏదైనా సరే మీ బాధ చెప్పుకొని వెంటనే దానంగా ఒక్కళ్ళకి ఇచ్చినా సరే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత పనులలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వివాహ నూతన ఒప్పందాలకు ఈరోజు అవకాశము. ఏ కొత్త ఒప్పందం తీసుకున్నా, అంటే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, దాంతోపాటుగా వివాహపరంగా కూడా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకోకండి. అయితే మీరు ఈరోజు కోపాన్ని కనుక అదుపులో పెట్టుకోలేకపోతే మీరు ఎంత శ్రమ చేసినా, ఎంత మంచిగా ఉన్నా సరే అది బెడిసికొట్టే అవకాశం కనబడుతోంది. ఈ ఒక్కరోజు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. లేదు మీకు అలాంటి అగ్రెసివ్ నేచరు, కోపం బాగా వచ్చేస్తుందని అనుకున్నప్పుడు ఓం హం హనుమతే నమః అని ఒక్కసారి ఆ స్వామివారిని తలుచుకుని ఒక 5 అంకెలు లెక్క పెట్టుకున్నట్టయితే కొంత మీకు నష్టం నుంచి పక్కనకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుగ్రహ సహకారంతో మీరు ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వృధా చేసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. అయితే విదేశీ యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆకస్మిక లాభాలు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా పదవులు, ఉద్యోగాలు, రాజకీయ లాభాలు ఇలాగా చాలా ఎక్కువగా మంచిగా ఈ రోజు కనబడుతోంది. ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వృధా చేసుకోకండి. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైనా వివాదాలు కానీ, తగాదాలు కానీ, లేదా మధ్యవర్తిత్వం కానీ ఇలాంటివి ఏమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోండి తప్ప దానిలోకి దూరే ప్రయత్నం చేసినట్టయితే
కొంతకాలము మీరు ఆ చిక్కుల్లోంచి బయటికి రాలేని పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుని దానంగా ఇచ్చుకోండి. మీ యథాశక్తి ఏదైనా ఆలయంలో పసుపుని దానంగా ఇచ్చుకోండి. పసుపు కుదరదు అని అనుకున్న వాళ్ళు పచ్చని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఆస్తి, భూమి సంబంధించిన విషయాలలో కొంత స్పష్టత, క్లారిటీ వస్తుంది. దీంతో పాటు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే గతంలో స్థిరచరాస్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళు తీసుకోవడం కానీ, లేదంటే మిమ్మల్ని ఇరికించడం కానీ, లేదా మీకు రాకుండా చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక అవి మీ పేరిట వచ్చేటట్టుగా కనబడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క శ్రమకు కరెక్ట్గా మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని ఎవరు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఈ రోజు మీకు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క మంత్రాన్ని యథాశక్తి మీరు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు చదువుకుని వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని వక్రంగా మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పాత పనుల మీద మీరు దృష్టి పెట్టాలి. గతంలో సగంలో ఆపేసిన పనులు కావచ్చు, లేదా మధ్యలో ఆపేసిన పనులు కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అది కుటుంబ పరంగానైనా సరే, ఒక నిర్ణయం తీసుకుని మీరు ఎవరితోనైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వదిలించుకుని, లేదా అంటే బంధువులతో కానీ, లేదా మీ ఫ్రెండ్స్తో కానీ ఏదైనా మీకు ఇబ్బందికరమైన వాతావరణం కనిపించినప్పుడు అది వదిలిపెట్టుకుని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే, వ్యాపార పరంగా కావచ్చు, ఏ పరంగానైనా సరే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే కాలభైరవాష్టకాన్ని కనీసం 3 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారం ఉండడం వల్ల ధనప్రాప్తి చాలా ఎక్కువగా కనబడుతోంది అన్ని రంగాల వాళ్ళకి. ప్రత్యేకించి విద్యార్థులకు కూడా ఈరోజు విశేషమైన రోజు. మీరు ఏ సంకల్పం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే గోల్ పెట్టుకున్నారో అవి ఈ రోజు నెరవేరే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. అయితే మానసికంగా చాలా ఉల్లాసంగాను, యాక్టివ్గాను ఉండబోతున్నారు. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు స్తోత్ర పారాయణ తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఉపయోగించుకోండి. నమస్తే.